ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనములో రాజులు 2వ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమందు 5వ అధ్యాయములో వ్రాయబడిన విషయాలు మనం నేర్చుకుందాం. ఈ 5వ అధ్యాయములో సిరియా దేశపు సైన్యాధికారి అయినటువంటి నయమానుడి గురించి మనం చదువుతామండి. దేవుడు నయమాను యొక్క కుష్ఠవ్యాధి నుండి స్వస్థపరచడానికి, నిజమైనటువంటి దేవుని యందు విశ్వాసములోనికి నడిపించడానికి ఒక చిన్నదైనటువంటి ఇశ్రాయేలీయురాలను దేవుడు వాడుకున్నాడు. ఎలీషాకు ఉన్నటువంటి అద్భుతాలు చేసే శక్తి గురించి ఆమె నయమాను భార్యకు సాక్ష్యం ఇచ్చిందండి. నయమాను ఇశ్రాయేలు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఈ చిన్నది, ఈ దాసి చెప్పినటువంటి మాటలే మొదటి మెట్టు అనే విషయాన్ని మనం గ్రహించాలి. తన యజమానుని కొన్ని మాటలతో దీవించడానికి దేవుడు ఏం చేశాడు అంటే, దాసి అయిన ఒక చిన్న బాలికను వాడుకున్నాడు. ఇక్కడ మనము దాసురాలైనటువంటి ఒక చిన్న బాలిక యొక్క విశ్వాసాన్ని చూస్తామండి. గత ధ్యానంలో ధనికురాలైనటువంటి, పలుకుబడి కలిగిన, భక్తి కలిగిన ఒక స్త్రీ యొక్క విశ్వాసాన్ని మనం చూసాం. ఈ భాగంలోనేమో దాసి అయినటువంటి ఒక చిన్న బాలిక యొక్క విశ్వాసాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవుడు వీరిద్దరిని కూడా పరిచర్య కొరకు వాడుకున్నాడండి. నీవెవరివైనా పర్వాలేదు, నీవు ధనవంతుడవైనా, నీవు బీదవాడువైనా, దేవుని అందలి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు తన పరిచర్య కొరకు ఏదో ఒక రీతిలో ఆయన వాడుకుంటాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. బహుశా నీకు ఒకవేళ ఇతరులకు సువార్త చెప్పేటువంటి ఆ సామర్థ్యం లేకపోవచ్చండి. కానీ ఈ దాసురాలి యొక్క విషయంలో జరిగినట్లే ఒక వ్యక్తిని సువార్తను ఇవ్వగలిగేటువంటి మరొక వ్యక్తి యొద్దకు, అంటే సంఘ కాపురి యొద్దకు నడిపించడానికి దేవుడు నిన్ను ఆ రీతిగా కూడా వాడుకుంటాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నీకు ఇతరులకు సువార్త చెప్పేటువంటి ఆ ధైర్యం, ఆ సామర్థ్యం నీకు లేకపోవచ్చును. కానీ ఈ దాసురాలి యొక్క విషయంలో జరిగినట్లే ఒక వ్యక్తిని సువార్తను ఇవ్వగలిగేటువంటి మరొక వ్యక్తి యొద్దకు, అంటే సంఘ కాపురి యొద్దకు నడిపించడానికి దేవుడు నిన్ను ఆ రీతిగా కూడా వాడుకుంటాడు. ఒకవేళ నీవు ఆ రీతిగా సంఘ కాపురి యొద్దకు నడిపించేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే నీ ప్రతిఫలాన్ని నీవు పోగొట్టుకోవు అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అయితే ఈ సిరియా దేశపు సైన్యాధికారి మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇశ్రాయేలు రాజు యొద్దకు వెళ్ళాడండి. ఈ ఇశ్రాయేలు రాజుకి ఏం చేయాలో తోచలేదు. ఈయనేమనుకున్నాడు అంటే, నాతో యుద్ధం చేయడానికి, మరలా నన్ను ఓడించడానికి ఇతడు పన్నాగం పన్ని ఈ రీతిగా మాట్లాడుచున్నాడు అని ఈ నయమానుని బట్టి ఇశ్రాయేలు రాజు చెప్తూ ఉన్నాడు. తన వస్త్రాలు చింపుకున్నాడండి. నేనేమైనా దేవుణ్ణా నిన్ను స్వస్థపరచడానికి అని ఈ రాజు తన వస్త్రాలు చింపుకున్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎలీషా ఆ వచ్చిన వ్యక్తిని నా యొద్దకు పంపించమని కబురు పంపించాడు. సరే, ఈ సైన్యాధికారి ఎలీషా యొద్దకు వెళ్ళాడు. ఎలీషా యొద్దకు వెళ్ళినప్పుడు ఈ సైన్యాధిపతి విషయంలో ఎలీషా ఏ రీతిగా ప్రవర్తించాడో జాగ్రత్తగా మనం గమనిస్తే, కనీసం ఆయన ఇంటిలో నుండి బయటకు కూడా రాలేదండి. ఎలీషా లోపలే ఉన్నాడు, ఈ సైన్యాధికారి బయట ఉన్నాడు. ఒక దాసును పంపించి ఏం చెప్పాడు అంటే, అతనిని వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు మునగమని చెప్పు అని గెహాజీకి చెప్పి ఆ విషయాలు తెలియపరిచాడు. 5వ అధ్యాయము 10వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ప్రభునందు ఆత్మీయులరా, ఒక నిజమైనటువంటి దైవజనుడు లేదా నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడో ఈ వాక్య భాగము స్పష్టంగా మనకు చూపిస్తూ ఉంది. తన ఆర్థిక అవసరాలతో వచ్చినటువంటి ఒక బీద విధవరాలికి ఎలీషా ఎక్కువ గౌరవాన్ని ఇచ్చాడండి. కానీ ప్రజలు అతనికి నమస్కారం చేయటం అలవాటు పడినటువంటి ఆ గొప్ప సిరియా దేశపు సైన్యాధిపతి వచ్చినప్పుడు ఎలీషా అతనిని కలవను కూడా కలవలేదు. గల కారణం ఏమిటంటే, అతని మనసును ఎరిగినవాడు ఎలీషా. ఈ నయమాను అహంకారం కలిగిన వాడండి, గర్వము కలిగినటువంటి వాడు. అందుకొరకే ఎలీషా నయమానుకు సహాయం చేయాలనుకున్నాడు. కానీ దానికంటే ముందుగా నయమాను యొక్క గర్వాన్ని తగ్గించాలి అనుకున్నాడు ఈ దైవజనుడైనటువంటి ఎలీషా. ఎప్పుడైతే ఆ యోర్దాను నదిలో 7 మారులు మునగమని చెప్పాడో అప్పుడు నయమాను పలికినటువంటి మాట కోపాన్ని తెచ్చుకొని అతడు నా యొద్దకు వచ్చి నిలిచి
తన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పును అని నేను అనుకుంటుని. దమస్కు నదులైనటువంటి అబానాయును, ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే మా దేశంలో ఉన్న నదులు శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి నేను శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై అతడు తిరిగి వెళ్ళిపోయెను అని 5వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఈరోజు సంఘాల్లో కూడా అనేక మంది తమ కులాన్ని బట్టి లేదా వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, ఆస్తిని బట్టి గర్వించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో సంఘ కాపరులు వారి గర్వాన్ని తగ్గించడానికి కొన్నిసార్లు వారికి చిరాకు వచ్చేటట్లుగా చేస్తూ ఉంటారండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో తరచుగా గర్విష్ఠులకు ఆయన చిరాకును కలిగించేవాడు. ఆ విధంగా వారి గర్వాన్ని అణచి దేవుని దృష్టిలో వారు ఏమీ కానివారని వారికి చూపించేవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుడు ఒక వ్యక్తి యొక్క పదవిని కానీ, ఘనతను కానీ, అధికారాన్ని కానీ ఆయన లెక్క చేయడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ భాగములో జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఈ సిరియా దేశపు సైన్యాధికారి అయినటువంటి నయమాను ఎలీషా అంటే చిరాకు పడ్డాడండి. కానీ అతని దాసులో ఒకడు ఏం చెప్పాడు అంటే, నాయనా, అతడు నిన్ను ఒక సామాన్యమైనటువంటి పని మాత్రమే చేయమని చెప్పాడు, అది చేసి నువ్వు ఎందుకు స్వస్థత పొందుకోకూడదు అని చెప్పి ఆ దాసుడు సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమానుతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ నయమాను ఏం చేశాడు అంటే యోర్దాను నదికి వెళ్ళి స్నానం చేయడానికి అంగీకరించాడండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ గొప్ప సైన్యాధిపతి ఆ నీటిలో మునగడానికి తన వస్త్రములు తీసినప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి వారు ఆ వ్యక్తిని గమనించి ఉంటారు. అంటే అందరూ కూడా అతనికి ఉన్నటువంటి కుష్ఠవ్యాధిని చూడడమో ఒక్కసారి మీరు ఊహించుకోండి. అంతవరకు కూడా అతనికి కుష్ఠవ్యాధి ఉన్నది అని ఎవ్వరికి కూడా తెలియదండి. కానీ ఎప్పుడైతే నీటిలో మునగడానికి ఆ పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడో ఆ చుట్టూ ఉన్న వారందరూ కూడా అతనికి ఉన్నటువంటి కుష్ఠవ్యాధిని చూస్తూ ఉన్నారు. అంటే జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కార్యం జరిగించాలి అంటే ముందు తన్ను తాను తగ్గించుకొని లోబడవలసి ఉన్నది. ఇతడు ఈ నీటిలో మునగడాన్ని ఎప్పుడు ఆపాడో తెలుసా? తన శరీరము ఒక శిశువు వంటి శరీరముగా పరిశుభ్రమైనప్పుడు లేదా స్వచ్ఛమైనప్పుడు మాత్రమే ఆ నీటిలో మునగడం అతడు నిలిపివేశాడు. ప్రభునందు ఆత్మీయులారా, మన జీవితాల్లో కూడా ఆ పరలోక రాజ్యమును మనము స్వతంత్రించుకోవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియపరిచిన మాట, మీరు చిన్నపిల్లల్లాగా మారే వరకు ఆగకూడదు అని యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నయమాను యొక్క శరీరము ఒక చిన్న బిడ్డ యొక్క శరీరముగా మారి అతడు శుద్ధుడయ్యాడు. నీ శరీరము కూడా ఒక చిన్న బిడ్డ శరీరముగా లేదా చిన్న బిడ్డ స్వభావముగా నీవు మార్చబడినప్పుడు అప్పుడు పూర్తిగా నీవు శుద్ధుడవుతావు. లేకపోతే నీ జీవితంలో ఎప్పటికీ కూడా చిన్న బిడ్డల వల్లే నీవు మార్చబడకపోతే నీవు శుద్ధుడవు కాలేవు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినాల్లో అనేక మంది తాము కలిగి ఉన్నటువంటి దానిని బట్టి మేము చాలా పెద్దవారము అనుకుంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారు, చిన్నపిల్లల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యానికి వారు అర్హులు కారు అనే విషయాన్ని క్రీస్తు వారు స్పష్టంగా విషయాలు మనకు తెలియచేయచ్చు ఉన్నారు. ఇక ఈ నయమాను శుద్ధుడైనటువంటి తర్వాత ఇశ్రాయేలు దేవుని యొక్క అద్భుతములు చేసేటువంటి శక్తిని బట్టి ఆశ్చర్యపడి కృతజ్ఞతతో తిరిగి ఎలీషా యొద్దకు వచ్చాడండి. ఎలీషాకు ఇవ్వడానికి ఎంతో డబ్బును, వస్త్రాలను తీసుకొచ్చాడు. కానీ దైవజనుడైనటువంటి ఎలీషా ఏం చెప్పాడు అంటే, యెహోవా జీవముతోడు నేను ఏమీ కూడా తీసుకోను అని చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 16వ వచనములో ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అయితే మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ దైవజనుడు ఎప్పుడైతే నయమానుతో అవి వద్దు అని చెప్పాడో ఎలీషా దాసుడైనటువంటి గెహజీ ఏం చేశాడు అంటే తన మనసులో అనుకుంటున్నాడు, నా యజమానుడు ఎంత బుద్ధిహీనుడు, ఆ డబ్బును నయమాను స్వచ్ఛందంగా ఇస్తున్నాడు, అయినా సరే నా యజమానుడు దాన్ని తీసుకోవడం లేదు,
ఆయన తీసుకోకపోతే నేను తీసుకుంటాను అని ఈ గెహాజీ తన మనస్సులో అనుకున్నాడండి. ఒక దుర్బుద్ధి లేదా ఒక దురాశ అతని మనసులో పుట్టినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది. అయితే జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ గెహాజీ ఏం చేశాడు అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నయమాను యొద్ద ఉన్నటువంటి ఆ వస్త్రములను, ఆ వెండిని తీసుకొని వెళ్ళి తన గుడారములో పాతిపెట్టి మళ్ళీ ఏమీ తెలియనట్లుగా ఎలీషా యొద్దకు వచ్చి నిలవబడ్డాడు. ప్రభునందు ఆత్మీయులారా, ఈ రోజును కూడా అనేక మంది క్రైస్తవులు లేదా దేవుని ఎరిగినటువంటి వారు కూడా ధనికుల వెంబడి, రాజకీయ నాయకుల వెంబడి ఏ రీతిగా పరిగెత్తుచు ఉన్నారో ఆ రీతిగానే గెహాజీ కూడా నయమాను వెంట పరుగెత్తాడు. మరి ఆ తర్వాత తత్ఫలితం ఏమిటాయంటే నయమానును విడిచినటువంటి ఆ కుష్ఠవ్యాధి గెహాజీకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. గెహాజీకే కాదు, ఆ తర్వాత వారసత్వంగా అతని సంతానము కూడా ఆ కుష్ఠవ్యాధిని వారు పొందుకున్నారు. ప్రభునందు ఆత్మీయులరా, చివరిగా ఒక మాట చెప్తాను. దైవజనుడైనటువంటి ఎలీషా ఏలియాకు సేవకుడై రెండంతల అభిషేకాన్ని పొందినట్లే ఈ గెహాజీ కూడా ఎలీషా యొక్క అభిషేకములో 2 పాలు ఆత్మనతడు పొంది ఉండవచ్చును. అంటే అది దైవజనుడైన ఏలియాకున్నటువంటి అభిషేకం కంటే 4 రెట్లు ఎక్కువ అండి. మళ్ళీ చెప్తున్నాను, దైవజనుడైనటువంటి ఎలీషా ఏలియాకు సేవకుడై 2 అభిషేకాన్ని పొందుకున్నాడు. అలాగే ఎలీషా సేవకుడైనటువంటి గెహాజీ కూడా ఈ ఎలీషా గారికి ఉన్నటువంటి అభిషేకంలో 2 పాళ్ళు అతడు అభిషేకాన్ని పొంది ఉండవచ్చును. అంటే ఏలియాకు ఉన్నటువంటి అభిషేకం కంటే 4 రెట్లు ఎక్కువ అండి. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి. ఎలీషా పట్టుదలతో అభిషేకం కొరకు ఏలియా వెంట పడినట్లే గెహాజీ కూడా ఏం చేశాడు అంటే డబ్బు కోసము ఈ నయమాను వెంట పడ్డాడండి. అయితే ఏలియా యుద్ధ నుండి ఎలీషా ఆ అభిషేకాన్ని పొందుకున్నాడు. నయమాను యుద్ధ నుండి ఈ గెహాజీ కుష్ఠవ్యాధిని పొందాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. ఈ దినాల్లో కూడా అనేక మంది క్రైస్తవులు దేవుని అభిషేకానికి బదులుగా ఇట్లాంటి ఆత్మ సంబంధమైనటువంటి కుష్ఠరోగముతో అనేక మంది క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు ఆత్మ సంబంధమైనటువంటి ఆ కుష్ఠవ్యాధిని కలిగి ఉంటే దేవుని వాక్యము చేత పవిత్రపరచబడి మారు మనసు పొంది దేవుని అభిషేకాన్ని పొందుకొని ప్రభు కొరకు మనము జీవించుదాం. దేవుని కృప మీ అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.